సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇలాంటి వ్యవస్థలోనే ఒక 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి 501 బదులు పొరపాటు 502లోకి దూరిపోయాడు. ఈ 502లో ఉన్న ఆవిడ వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఈ టైంలో మొగుడే వచ్చి ఉంటాడులే, ఇంకెవడు వస్తాడని కాఫీ కలపడం లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూనే లిఫ్ట్లో పైకి వచ్చి తన ఇంట్లోకే తను వచ్చి అక్కడ ఎవడో ఉండటం చూసి ఇది నా ఇల్లు కాదమ్మని 501లో దూరిపెట్టవాడు. ఆ 50లో ఉన్న ఆవిడ వచ్చింది మొగుడే అనుకుని కాఫీ కలపడానికి పోయిందిట. ప్రస్తుతం మన వ్యవస్థ ఇది. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా? దగ్గరగా ఉంటున్నాం అంతే. ఒక రైల్లో బస్సులో ప్రయాణికులు ఉంటారు, ఇంట్లో కూడా అంతే. మొగుడు అటుపక్క తిరిగి రీల్స్ చూస్తూ ఉంటాడు, పెళ్ళాం ఇటుపక్క తిరిగి రీల్స్ చూస్తూ ఉంటుంది. ఏం తేడా లేదు. ఒకే ఇంట్లో నలుగురు ఉంటారు, ఒకడు కంప్యూటర్ చూస్తాడు, ఒకడు ల్యాప్టాప్ చూస్తారు, ఒకడు టీవీ చూస్తాడు, ఒకడు సెల్ ఫోన్ చూస్తాడు. మనకేం తేడా తెలియదు. మనం ఏదన్నా సరే ఆ సెల్ ఫోన్లో అరే మీ అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదురా అని మెసేజ్ పెడితే తప్ప పక్క గదిలో ఉన్న అమ్మమ్మ దగ్గుతున్న విషయం కూడా మనకు తెలియని పరిస్థితికి వచ్చింది మనకు.